సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఎలా ఉంటుంది మీకు విజయశాంతి గారికి? మిమ్మల్ని బాగా అక్క అక్క అనే బాండింగ్ ఎక్కువ? చాలా చాలా బాగుంటుంది నాతో, చాలా బాగుంటుంది. అందరూ బాగుంటారు నాతో. వర్క్ చేసిన హీరోయిన్లు అందరూ గ్యాప్ అయిపోయింది పాపం. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. తెలిస్తే నేను వెళ్ళి చూస్తాను. నా క్యారెక్టర్ అది. ఎక్కడున్నా వెళ్ళి చూస్తాను ఎలా ఉన్నారు ఏంటని. విజయశాంతి గారితో ఎప్పుడునూ మెడ్రాస్లో ఉన్నప్పుడు సరే, ఇక్కడ వచ్చాక కూడా చాలాసార్లు వెళ్ళి కలిసాను నేను. ఓకే. ఇప్పుడు కూడా అనుకుంటున్నాను రేపు వెళ్ళండి వెళ్ళి కలవాలి ఒకసారి. ఓకే ఓకే. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటుంటారా? మాట్లాడుతాను అప్పుడు, చాలా రేర్గా. ఓకే. తను ఈ మధ్య వేరే లైన్లో ఉన్నారు కాబట్టి అంతగా. పొలిటికల్ గా బాగా సక్సెస్ అయ్యారు తెలుసా? మధ్యలో ఎంపీ అయ్యారు, తర్వాత అది తెలుసు, అవన్నీ తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో తెలుసు. మొన్న లేటెస్ట్గా చిరంజీవి గారు విజయశాంతి గారు ఆ స్టేజ్లో మాట్లాడుకున్నారు కదా. అవును. అది కూడా ఎంజాయ్ చేశాను నేను చూసి. మాకేమీ కోపతాపాలు ఎవరి మీద ఏమీ లేవు. ఆయన అడగడం, ఆవిడ చెప్పడం అంతా చాలా క్యూట్గా బాగుండింది. ఇది స్టేజ్. వాళ్ళిద్దరు 20 years మాట్లాడుకోలేదు నిజంగానే? అయ్యో, నాకు ఎలా ఉండేవాళ్ళు మీరు వర్క్ నేనే చేసేటప్పుడు? రాలేదు కదండి. వాళ్ళిద్దరు అసలు వర్క్ చేసేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు? మాట్లాడుకుంటారండి, ఎప్పుడు మాట్లాడుకుంటారు, చూస్తారు. అదంతా ఏం లేదండి, నాకు తెలిసి ఏం లేదండి. నేను తెలియకుండా చెప్పకూడదు, ఏమైనా తెలిసినా కూడా అలాగేం లేదు వాళ్ళు. ఉందా కాసేపు అదంతా తెలియదు, కానీ అలాగ మాట్లాడుకోలేదని నేను వినలేదు ఎప్పుడును. మీరు వర్క్ చేసేటప్పుడు చాలా మంది హీరోయిన్స్ కోపతాపాలతో మాట్లాడుకోలేదని కూడా విన్నామ్మా నేను. చాలా మంది అంటే చిన్న చిన్న గ్యాప్లు, పెద్దవి కాదు. అవునవును. మేబీ ఈగో క్లాషెస్. అవును, ఉంటాయి కదా. ఉంటాయి. నాకు పెద్ద పెద్ద హీరోలు కూడా వచ్చాయి ఒక్కొక్కసారి. చిన్నదాన్ని, నేను చాలా చిన్న పిల్లని, వచ్చిన కొత్తలోనే వచ్చాయి. వాళ్ళకి ఎందుకో నచ్చదు కొంతమందికి, అందుకని మాట్లాడరు. అలాగా నా దగ్గర అలా ఉన్నప్పుడు హీరోయిన్స్ దగ్గర న్యాచురల్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటేనే కదా బాగా యాక్ట్ చేస్తారు. ఏది అలాగే నేను ఎవరి విషయం వినలేదు, అలాగ వాళ్ళతో మాట్లాడలేదు, వీళ్ళతో ఆ సెక్షన్ మేము వెళ్ళాము ఎక్కువ. హీరోలు అంటే ఎవరితో ఎక్కువ క్లాషెస్ వచ్చాయి మీకు? డేట్ నన్ను అడగమని చెప్పుంటారు. ఆ మాస్టర్ బాగానే చేస్తుందయ్యా, అడుగు 2 పాటలు, నేను కూడా ఓకే చెప్తారు. హీరో ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ రికమెండ్ చేసి ఉంటారు, ఎవరో ఒకరు చేస్తుంటారు. ఆవిడ కొంచెం బాగా చేస్తుందండి, డ్యూయట్ సాంగ్లు అవి ఇవి, ఓకే అంటారు. అన్నప్పుడు వాళ్ళు మేనేజర్లు ఎవరే కానీ, అంటే ఇది జరగలేదు, అలాగే జరిగేది, మిస్అండర్స్టాండింగ్ వచ్చేది. నాకెవరు అలా చేయలేదు. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ మేనేజర్ గారి దగ్గర మేము చెప్తాం, అయ్యో ఆ డేటా సార్, అది ఇక్కడ ఒప్పుకొని ఉన్నాను కదా, సరే నేను అడిగి చెప్తానండి అనే చెప్పి ఉంటాను. ఆ మేనేజర్ గారికి సపోజ్ వేరే వాళ్ళకి చెప్పాలి అనే ఐడియా ఉంటే వాళ్ళు వెళ్ళి కొంతమంది ఒకరో ఇద్దరు, ఆవిడ మీకైతే రాననిందండి అని ఇంత పెద్ద మాట చెప్పేస్తారు అక్కడ. అయ్యో, నేను చెప్పింది, అయ్యో ఆ డేటా ఒక్కరోజు క్లాష్ ఉందండి, నేను అక్కడ అడిగి చెప్తానండి. ఇలాగే ఉంటాయి మా మాటలు. ఎందుకంటే వర్క్ కదా, మాకు కావాల్సింది వర్క్. లేదంటే మేము ఎలాగ మెడ్రాస్లో ఉండగలుగుతాం, హైదరాబాద్లో ఎలాగ ఉండగలుగుతాం? ఎవరైనా టెక్నీషియన్ వాళ్ళకి ఉన్న వర్క్ కొంచెం ఉంటేనే కదా ఉండగలుగుతారు. అందుకని మా భయం మాకుంటుంది. మేము అలాగా హెడ్ వెయిట్గా మాట్లాడాం. మేనేజర్ ఎవరి దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర కూడా ఎవరి దగ్గర మాట్లాడాం. మధ్యలో ఏదో ఒక వ్యక్తి అలాగ తనకి వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ మాస్టర్ అడిగి కూడా ఉంటారు. ఓకే, గ్యాప్ ఉంటే నాకు చెప్పని. ఇవన్నీ మీకు డెఫినెట్గా తెలిసే ఉండాలి, అందరికీ తెలిసిన విషయం. వెళ్ళి ఈ మాస్టర్ మీద వేరేలాగా చెప్పేస్తారు. అది టైము అలాగా నమ్మేస్తారు. కానీ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న మాస్టర్ అంటే తారా మాస్టరే కదా. నేను అక్కడ హై తీసుకున్నాను. కానీ ఒక హీరోకి, హీరోయిన్కి వచ్చి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇంటి బయట కార్లు ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంటాయి. కానీ ఆ రోజుల్లో తారా మాస్టర్ ఇంటి బయట అలా ఉండేవి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ డేట్లు ఆమె హీరోస్ రారు అండ్ ప్రొడ్యూసర్స్ రారు, మేనేజర్లు వస్తారు. మాస్టర్స్ ఇంటికంతా ఎప్పుడూ మేనేజర్లు అంతే, లేకపోయినా డైరెక్టర్లో మన కో డైరెక్టర్ మెయిన్గా ఉంటారు కదా, అసోసియేట్ డైరెక్టర్ అలా చెప్తారు కదా. అసిస్టెంట్ డైరెక్టర్స్లోనే ఒకరు పెద్దగా ఉంటారు కదా, వాళ్ళు మేనేజర్లు. వీళ్ళే మన టెక్నీషియన్స్ ఇంటికి వచ్చేది.
ప్రొడ్యూసరు డైరెక్టర్ ఏ డైరెక్టర్ కూడా స్ట్రైట్గా నిండిపోయేది డైరీ అంతా డేట్స్ తో, అవును. కొంచెం కూడా గ్యాప్ ఉండదు. అట్లా ఎన్ని ఇయర్స్ ఉన్నారు మాస్టర్? అలాగా 15-20 years బా, నాన్ స్టాప్. నాన్ స్టాప్. అసలు జీవితం అంటే ఏంటి? కన్నడ కుటుంబం ఎలా ఫినిష్ చేస్తే ఉంటుంది? ఇక్కడికి వచ్చే కారు ఉండేది. అలా కారు ఇక్కడ ఉండిపోతే అక్కడి నుంచి కారు, మళ్ళీ ఇక్కడి నుంచి కారు మైసూరు నైట్ ట్రావెల్, అక్కడ కన్నడం చేసేదాన్ని. అక్కడి నుంచి హైదరాబాద్ కొంచెం అప్పుడు తక్కువ, అగైన్ చెన్నై, అగైన్ సేలం, అగైన్ కేరళ, అలాగా. మలయాళం కొంచెం తక్కువ చేశాను, ఎక్కువ చేయలేదు, చాలా తక్కువ చేశాను. కానీ ఈ 15-20 సంవత్సరాలలో అసలు జీవితం అంటే ఏంటి, ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, పెళ్ళి అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, అన్నీ మర్చిపోయారు కదా? బాధ అనిపిస్తుంటుందా తర్వాత? బాధ, పెద్ద బాధ, అది పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు కదా. అందరినీ గుర్తుపెట్టుకునే పని చేయాలి, అన్నీ మర్చిపోయి పని చేస్తే చేదేది కాదు. జీవితం చక్కగా మర్యాదగా ఇల్లు సాగేది. బట్ నేను ఇదే నాకంతా అని మొత్తం లైఫ్ అంతా నేను సచ్చేది కూడా ఇక్కడే అనుకున్నాను. బట్ అది అలాగే ఉల్టా అయిపోయింది. అది కాదు అనేది నాకు తెలిసి వచ్చింది. తర్వాత ఏం కోల్పోయారు దానివల్ల? నేను కొంచెం అవతల వాళ్ళలాగా థింక్ చేసి ఉండొచ్చు కొన్ని విషయాలు, అన్ని విషయాలు అది థింక్ చేయలేకపోయినాను. ఏమంటారు, పసిపిల్లతనం లాగా కొన్ని ఉన్నాయి నాలో. నమ్మడం, మోసపోవడం, ఇచ్చేయడం, పోగొట్టుకోవడం. డబ్బు కానీ ఎవరే అడిగితే ఇచ్చేసేదాన్ని, ఉంది కదా ఇద్దాంలే, వాళ్ళకి అవసరం అంతా కదా. మళ్ళీ వాళ్ళు ఇచ్చిందే లేదు నాకు. అలా జరిగాయి కొన్ని. పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లేనా వీళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా? ఎవరు తెలిసిన వాళ్ళ లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళేనా? హీరోలు, సినిమా వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు, పెద్ద నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ సర్కిల్ అంటే తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ కూడా సంథింగ్ అలాగుండేది. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా నా కొలీగ్స్ బాగాలేరంటే నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. ఓకే, నా వాళ్ళు, అది డాన్సర్ కానివ్వండి, మాస్టర్ కానివ్వండి, ఎవరే కొంచెం ఇదిగా ఉన్నారంటే నేను, నా వల్ల అయింది. ఇంకొకటి నేను ఇక్కడ చెప్పుకోవాలి, నేను ఏంటిది లక్షలంతా సంపాదించలేదు. పాటకి 1,00,000 నో. నా హిట్ సినిమాలకంతా ఒక్క సాంగ్కి 2,500 పైన నేను తీసుకోలేదు. ఏంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నిటికీ మీరు నన్ను కోట్లు నేను వేలల్లో సంపాదించిందే నేను కొన్న ప్రాపర్టీలు. అప్పుడు వేలే కదా, అప్పులు చేసుకుని కొంచెం అలా తీసాను. వేలే కదా, అక్కడ కాస్ట్ కూడా వేలే కదా. బట్ నాకు పేమెంట్ అంత లేదు. రాను తర్వాత 10-15 నాకు వేరే మాస్టర్స్లో చెప్పారు, నేను అప్పుడు వాంగరింగ ఎందుకు మీరు అలా తీసుకుంటారు, మీ పేరు చెప్తున్నారు మా దగ్గరికి వచ్చినప్పుడు, ఆవిడ అంత పని చేస్తుంది, ఇంతే తీసుకోండి, ఇస్తున్నాం మేము అని అలా చెప్పేవాళ్ళు. అప్పుడు ఏంట్రా అందరూ నాకెవరు బయట విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు.